అయితే మీరు చూసిన దాని ప్రకారం మీ ఎక్స్‌పీరియన్స్‌లో మన పాత ఒక 30 ఏళ్ళు, 20 ఏళ్ల క్రితం వుమెన్‌కి ఇప్పుడు ఈ జనరేషన్ మహిళకి ఎలాంటి చేంజెస్ వచ్చాయి బాడీ పరంగా, మెంటాలిటీ పరంగా? అది ఈ డైట్ వల్ల హ్మ్. మాకు చేంజెస్ వచ్చాయి. ఓకే. ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం వల్ల చేంజెస్ వచ్చాయి. హ్మ్. నిద్రపోయే ప్యాటర్న్ కూడా చేంజ్ అయిపోయింది. హ్మ్. డీప్ స్లీప్స్ ఉండట్లేదు. అంతా పైన పైన హాఫ్ స్లీప్స్. నిద్రపోయి లేచిన తర్వాత కూడా స్లీప్ కంప్లీట్ అవ్వదు. ఇంకా ఇన్‌కంప్లీట్ స్లీప్‌లో ఉన్నట్టు ఎనర్జిటిక్‌గా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకు అనంటే ఒకటి స్ట్రెస్ ఒకటి ప్లస్ గ్యాడ్జెట్స్. సగం బ్లేమ్ ఐ థింక్ వీ హావ్ టు పుట్ ఆన్ గ్యాడ్జెట్స్. హ్మ్. సో గ్యాడ్జెట్ చూసుకుంటూ పడుకుంటారు. బ్లూ లైట్ వల్ల మనకి ఆ మెలనిన్ అనేది రాదు. స్లీప్ ఇండ్యూసింగ్ హార్మోన్, రీజనరేటివ్ ఓకే. హార్మోన్. సో అది బాడీ రిపేర్ అవ్వదు. కొంచెం కొంచెం మిగిలిపోయి ఉంటుంది. రిపేర్ కాకుండా అన్‌రిపేరబుల్‌గా ఉండిపోయి ఓకే. ఉంటుంది. అది అక్యూములేట్ అయ్యి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ దెన్ ఇట్ విల్ స్టార్ట్ షోయింగ్ అప్. సో దట్ మనం అంటే నిద్రపోకపోవడం వల్ల అంటే కొన్ని రోజుల తర్వాత దాని ఇంపాక్ట్ ఉంటుంది ఇమ్మీడియేట్‌గా కాకపోయినా. ఓకే. ఇమ్మీడియేట్‌గా ఉండే హ్మ్. ఇష్యూస్ ఉంటాయి. లాంగ్ టర్మ్‌లో ఉండే ఇష్యూస్ ఉంటాయి. ఓహ్! ఇమ్మీడియేట్‌గా మనకి మెయిన్‌గా పడేది బ్రెయిన్ మీద. మెమరీ ఇష్యూస్ వస్తాయి. ఇరిటబుల్‌గా ఉంటారు. హ్మ్. ఆహ్, తొందరగా అంటే కాగ్నిటివ్ ఇష్యూస్ అంటారు. అంటే మనం ఫోకస్ ఏదైతే కావాలో దానికి సంబంధించిన పనులవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. లాంగ్ టర్మ్‌లో చూసుకుంటే కార్డియాక్ హెల్త్, రిప్రొడక్టివ్ హెల్త్, సెక్షువల్ హెల్త్ ప్రతి ఒక్కటి ఈవెన్ కిడ్నీస్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. హ్మ్. సో స్లీప్ ఈజ్ ద బెస్ట్ రీజనరేటివ్ మెడిసిన్.